హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్స్ పార్క్. నేను స్వప్న. ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒలింపిక్స్కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. 33వ ఒలింపిక్స్ క్రీడలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా జరుగుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి సెన్ నదీ తీర ప్రాంతాన ప్రారంభమవుతున్నాయి. ఇందులో పాల్గొనే దేశాలు 206. మొత్తం క్రీడాకారులు 10,500. క్రీడాంశాలు 32. మెడల్ ఈవెంట్లు అంటే పతకాలు 329. మన దేశం నుండి 117 క్రీడాకారులు 16 క్రీడాంశాల్లో పాల్గొననున్నారు. అలాగే 100 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్కి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ క్రీడలు 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఒలింపిక్స్లో మొట్టమొదటిసారి మహిళా క్రీడాకారులు పాల్గొన్నది కూడా ప్యారిస్లోనే 1900 సంవత్సరంలో పాల్గొన్నారు. ఫస్ట్ టైము. మస్కట్ ఒలింపిక్ ఫ్రీజు, ఒలింపిక్ నినాదం సిటియక్ అల్టియస్ పోర్టియస్. ఒలింపిక్స్ నినాదం సిటియస్ అల్టియస్ పోర్టియస్. ఈసారి బ్రేకింగ్ క్రీడాంశాన్ని తొలిసారి చేర్చారు ఒలింపిక్స్లో. ఈ క్రీడ యొక్క ప్రత్యేకత ఏంటంటే డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ విన్యాసాలు చేయడం ఈ క్రీడ యొక్క ప్రత్యేకత. ఒలింపిక్స్ నిర్వహణ ఖర్చు సుమారు $10 బిలియన్, అంటే మన కరెన్సీలో 85,000 కోట్లు. ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్రపతి భవన్లో హాళ్ళ పేర్లు మార్చడం జరిగింది. ఒకటి, జాతీయ పురస్కారాల ప్రధానోత్సవాలకు వేదికైన దర్బార్ హాల్ని గణతంత్ర మండపంగా నామకరణం చేశారు ద్రౌపది ముర్ము గారు. అలాగే అశోక్ హాల్ని అశోక్ మండపంగా మార్చారు. అశోక్ అంటే శోకం లేనిది, అనగా బాధ లేనిదని అర్థం. అలాగే గత సంవత్సరంలో ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్ని అమృత్ ఉద్యానవన్గా మార్చడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.